వెల్కమ్ టు అకి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీసీసీ గోడౌన్లో వైభవంగా మైసమ్మ తల్లి పోతురాజ్ విగ్రహ ప్రతిష్ఠ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు కల్చరల్ ర్యాలీ. 300 కోట్ల కుంభకోణం శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం, షాప్ను సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలో భాగంగా ఇంతకు మునుపు కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీజీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదటగా ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారికి పురోహితులు ఆశీస్సులు అందజేశారు. అనంతరం డిపిఓలోని వ్యాస్ ఆడిటోరియంలో మీడియాతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడారు. సంతృష్టం మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, పలువురు కేంద్ర మంత్రులు రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మన దేశాభివృద్ధికి బాపూజీ ఆదర్శమే ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. అగ్రవర్ణ కులాల వారు బీసీ యుద్ధబేరి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీసీ ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయన్ భరత్ అన్నారు. బీసీ యుద్ధబేరి సభను విజయవంతం చేయాలని వరంగల్ ధర్మారంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాయన్ భరత్ మాట్లాడుతూ, రేపు బీసీ కులాల హక్కుల కోసం జరుగుతున్న బీసీ యుద్ధబేరిని ప్రతి ఒక్క బీసీ కులస్తులు మద్దతు తెలిపి యుద్ధబేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న అడుగులో అడుగు వేసి ఈ యుద్ధబేరి సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అతి కులాల హక్కులకై తెలంగాణ పార్టీ ఆలోచన చేయాలని కోరారు. ముందుగా అదే మన వాళ్ళు
తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి పిలవగానే వచ్చినటువంటి మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ ప్రధానంగా రాష్ట్రం మొత్తం కూడా వరంగల్ వైపు చూస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ రేపు ఏం జరగబోతుందని చెప్పి ఇప్పటికే అంచనాలు వేస్తూ అగ్రవర్ణాలకు చెమటలు పుట్టిస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ రేపు జరగబోయేటటువంటి బీసీ రాజకీయ యుద్ధబేరి కార్యక్రమానికి సంపూర్ణంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలా గౌడ కులస్తులు, కాపు కులస్తులు, బీసీ కులంలో ఎన్ని కులాలు ఉన్నాయో దాదాపు 130 పైచిలుకు కులాలు ఎక్కడికక్కడ స్వచ్ఛంగా వాళ్ళందరూ వారికి వారే మల్లన్న గారి కలపత్రాలను ఆవిష్కరించుకుంటూ గ్రామాలల్లో తిరుగుతూ ఉన్నారు. అంటే రేపు దాదాపు 1,00,000 మందికి పైగా వచ్చేటటువంటి ఈ యొక్క సభకు సంపూర్ణంగా తెలంగాణ బీసీ ప్రజా సంఘం మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా మరి ఇప్పటికే ఎక్కడికక్కడ కార్యక్రమానికి సిద్ధం చేసి పెట్టడం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జరిగేటటువంటి కార్యక్రమానికి బీసీలందరూ కూడా, బీసీ నాయకులు, వివిధ కుల సంఘాలు, వక్తలు, కవులు, వివిధ రంగాల్లో ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి బీసీలు, అణచివేతకు గురినటువంటి బీసీలు, వారందరూ కూడా మరి మన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారి చేపట్టబోయే రేపు కార్యక్రమానికి అన్నగారికి అండగా ఉండి వారి కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఇలా కొంతమంది అగ్రవర్ణాలు భయాందోళనకు గురి చేసినటువంటి సందర్భాలు మీకు తెలియదు కాదు. ఇవాళ గ్రామాలకు వెళ్ళి బీసీ నాయకులు ట్రాలీలు పెట్టుకొని, ఆటోలు పెట్టుకొని సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులలో కూడా కొంతమంది అగ్రవర్ణాలు బెదిరింపులు కూడా గురి చేస్తున్నటువంటి విషయాన్ని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా రేపు జరగబోయేటటువంటి యుద్ధ పేరుతో ఒక కదలిక, ఇప్పటికే మల్లన్న గారు ఒక కదలిక తీసుకొచ్చిన విషయం మీకు తెలుసు మీడియా అందరూ కూడా. రేపు జరగబోయేటటువంటి ఈ యుద్ధ పేరు కార్యక్రమంతో బీసీలు మరో కొత్త చైతన్యాన్ని తీసుకురాబోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా బీసీల డిమాండ్ నెరవేర్చి మరి బీసీల పక్షాన ప్రభుత్వం పనిచేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా ఇంకొక విషయం కూడా నేను మాకు తెలియజేసుకున్నాం. వాస్తవానికి మేమందరం కూడా ఎన్నో సంఘాలు ప్రభుత్వానికి మద్దతు తెలియ, గత ప్రభుత్వంలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ నష్టపోయిందని చెప్పే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన విషయం మీకు తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కూడా మరి ఇంతవరకు కూడా బీసీల వైపు ఆలోచన చేస్తలేదంటే ఒకసారి వారి విజ్ఞప్తికి వదిలిస్తా ఉన్నాం. మాట తప్పకుండా బీసీ కులగడ మీద స్పష్టమైన వైఖరి ఇచ్చి మరి రిపోర్ట్ కూడా వాళ్ళు మా లెక్కలేంది, మేము ఎంతమంది ఉన్నాం, మరి మాకు కామారెడ్డి డిక్లరేషన్ కూడా అమలు చేసి వారి యొక్క నివేదికను ముఖ్యమంత్రిగా వెంటనే వారు స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మల్లన్న గారి అడుగు జాడల్లో కథం దొక్కుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా రేపు 2వ తారీఖు రేపు ఆదివారం జరిగేటటువంటి కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలివచ్చి మరి రాజకీయ యుద్ధబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కార్మిక కర్షక వృత్తి కుటుంబాలకు వలస కార్మికులకు ఈ శ్రమ కార్డు వారి జీవనానికి భద్రత కల్పిస్తుందని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 47వ వార్డు ధర్మపేటలోని కార్మిక శాఖ కార్యాలయంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో ఈ శ్రమ కార్డులను కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ మాట్లాడుతూ కార్మిక కర్షక చేతి వృత్తి పని వారికి సరైన ఉపాధి లేక వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో పడి చేతి వృత్తి పనిని జీవనాధారంగా సాగించుకుంటూ కుటుంబాలలో నిరాశ నిస్పృహలు నిండుకున్న వారికి ఈ శ్రమ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఈ శ్రమ కార్డు తప్పనిసరి అవుతుందని, 15,000 లోపు ఉన్నవారు ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న వారందరూ ఈ శ్రమ కార్డును తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, సహాయ కార్మిక అధికారులు కేశన్న, రాంప్రసాదులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన రాష్ట్రపతి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,000 కోట్లు కేటాయించిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన రాష్ట్రపతి
पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు కల్చరల్ ర్యాలీ అరకు ఉత్సవాలలో భాగంగా దేశంలోని గిరిజనులు సాంప్రదాయాలు ఆచారాలు ప్రదర్శన గిరిజన సంస్కృతిని చాటి చెప్పాలనే ఉద్దేశంతో చలి ఉత్సవం 2025 అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ దుండిగల్ గత 7 ఏళ్లుగా జీఎల్సీ విల్లా ప్రాజెక్టులో మోసపూరిత వ్యవహారాలకు పాల్పడి 400 కోట్ల కుంభకోణం చేసిన ఎన్ఆర్ఐ గుర్రం విజయలక్ష్మిని గురువారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే హెచ్ఎండిఏ మున్సిపల్ గ్రామ పంచాయతీ అధికారులు అనుమతులు మంజూరు చేసే సమయంలో అవినీతి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బాధితులకు అన్యాయం జరగకుండా ప్రమాదకర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారులపై కూడా విచారణ జరపాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజు ఒక రాక చుక్క చూపిస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? ఎప్పుడు ఉన్నారమ్మా? ఏర్లో ఉన్నారు? మొత్తం ఫుల్ పేమెంట్ చేసాం 19లో 2019. ఏం కావాలో ఉన్నదంతా పోయింది. హైదరాబాద్లోనే పోయింది. అంతా కావాలి. ఏం కావాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు. మాకు అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. మాకేం చెప్పలేదు. మేము చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా. అందులో ఉన్న డబ్బులను ఏమన్నా హామీ ఇస్తారు? కట్టిస్తాము, మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా. అందుకనే కొంటాం కదా. ఇప్పుడు మేమే కాదు కదా, ఉన్నోళ్ళు అందరు కొనుక్కున్నారు కదా. అందరితో పాటు మేము కొనుక్కున్నాము. మరి మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది. ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము. అక్కడి నుంచి మేము పైసా కూడబెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు? ఇల్లు కావాలనే కదా. అన్ని ఇట్లా ఇంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు. అందరూ కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. ఇక్కడ 50 విజయలక్ష్మి అరెస్ట్ చేశారు. ఆమె ఇక మా మొర పెట్టుకోవడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? లేదు, కలవలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె కలవదు, మాట్లాడదు, ఏమీ చెప్పదు, సమాధానం ఇవ్వదు. మా డిమాండ్స్ ఏంటి? మాకు ఇల్లు కావాలి. మేము అన్ని డబ్బులు ఓడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటుంది? ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది మొత్తం మేము అల్లనే పెట్టేసినాం. అల్ల పెట్టేసి మరి మేము ఇంత చేతితో ఎట్లా ఉంటాం? మేము లోన్లు ఏం తీసుకోలేదు.
తెచ్చిన డబ్బులు మేము ఎక్కడి నుంచో కూడబెట్టిన డబ్బులు. తిరుపతి నగరంలోని ఒక చికెన్ దుకాణంలో కుళ్ళిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు. ఇవాళ స్థానిక చికెన్ దుకాణాల్లో కేజీ చికెన్ 220 రూపాయల నుంచి 240 రూపాయల వరకు విక్రయిస్తుండగా ఈ దుకాణంలో మాత్రం కేవలం 150 రూపాయలకు మాత్రమే విక్రయిస్తుండడంతో మార్కెట్లోని దుకాణ యజమానులు అనుమానం వచ్చి పరిశీలించారు. చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు 10 రోజులకు పైగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిన చికెన్ను విక్రయిస్తూ విషయాన్ని గమనించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించి కుళ్ళిన ఫంగస్ వచ్చి దుర్వాసన వస్తున్న చికెన్ ప్రత్యక్షం కావడంతో ఆ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు. వాళ్ళు షాపులు చేయాలంట షాపులు కాదు మున్సిపల్ మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు జాతీయ మాల మహనాడ్ మానుకోట జిల్లా అధ్యక్షుడు చిట్టిమల్ల మహేష్ గారి ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి చిత్రపటానికి నివాళులర్పించిన మాల మహనాడ్ జాతీయ కార్యదర్శి అశోదా భాస్కర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మనవాదుల చెప్పులు మోసే బండి సంజయ్ ప్రజా ఉద్యమ నౌక గద్దర్ అన్న గురించి మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దర్కి ఇచ్చేది లేదు, పద్మశ్రీ అవార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దర్కి ఇచ్చేది లేదని చెప్పిన వ్యాఖ్యలపై జాతీయ మాల మహనాడ్ బగ్గుమన్నది. గద్దరన్న ఆశయ సాధన కోసం అందరం కలిసి పోరాటం చేస్తేనే గద్దరన్న ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. జాతిని తాకట్టు పెట్టి పద్మశ్రీ అవార్డు తెచ్చుకునే దౌర్భాగ్యం మాకు లేదు అని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బెజ్జం ప్రేమ్ కుమార్, పోలిట్ బ్యూరో సభ్యులు ఐలయ్య, మానుకోట ఇన్ఛార్జ్ కందుకూరు వెంకటాద్రి, నెల్లికుదురు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్, డివిజన్ నాయకులు చేదల్ ఏలియా తదితరులు పాల్గొన్నారు. గద్దరన్న 1948లో జన్మించి సామాజిక విప్లవ ఉద్యమాలలో కీలక భూమిక పోషించి దళిత బహుజనుల కోసం తన జీవితం మొత్తం కూడా ధారపోసి 77వ జయంతి 76 సంవత్సరాలుగా దాదాపుగా ఒక 40-45 సంవత్సరాలు సామాజిక ఉద్యమాలు దళిత ఉద్యమాల కోసం తన శక్తి వంచన లేకుండా పోరాటం చేసి దళితులను ఐక్యమత్యం చేసుకుంటూ సామాజిక ఉద్యమాలలో తన వంతు భూమికను పోషించి ప్రపంచవ్యాప్తంగా నేను సైతం అనే ఒక నినాదంతో గద్దరన్న ఏదైతే చేయదలుచుకుంటాడో అదేవిధంగా జనాల కోసం తన కుటుంబాన్ని సైతం వదిలేసి, తన పిల్లల్ని కుటుంబాన్ని అందరినీ వదిలేసి బహుజనులు దళితులు అభివృద్ధి కోసం చుండూరు కారంచేడు విషయాలలో కూడా కీలకమైన పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతుగా ముందుండి శక్తి వంచన లేకుండా తన శరీర భాగంలో కూడా ఒక బుల్లెట్ ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి అదే స్ఫూర్తిని మళ్ళా కూడా తన 50వ సంవత్సరం 60వ సంవత్సరంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకమైన భూమిక పోషించి తన యొక్క భుజస్కంధాలపైన వేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అలాంటి గద్దరన్నను ఈరోజు గద్దరన్న అనే విషయాన్ని ఆ మాట కూడా నోటిలో ఉచ్చరించలేని ఒక సన్నాసులు
గద్దరన్న విషయంలో మాట్లాడడం ఏమనే చర్య. ఎందుకు అనంటే ఈరోజు గుట్కాలు పానపరకులు అన్నిటిగా దొంగ సంచులు మోసుకొని దొంగ వ్యాపారాలు చేసుకొని అలాంటి వారికి పార్టీలలో కీలకమైన పాత్రలు ఇస్తే ఒక జాతి కాకుండా జాతి తనంటే ఏందో తెలియని ప్రపంచం మేధావిగా ఎదిగిన గద్దరన్న స్థాయి లేని వాళ్ళు ఈరోజు గద్దరన్న విషయంలో మాట్లాడడం జరిగింది. అదే కేంద్ర ప్రభుత్వానికి వస్తే ఈరోజు అవార్డుల కోసం ఎంతోమంది తన సొంత ప్రయోగాలు చేసుకొని కాళ్ళు చేతులు మొక్కి కాళ్ళు పట్టుకొని జాతిని తాకట్టు పెట్టుకునే వాళ్ళకు పద్మశ్రీ అవార్డులు ఇస్తారు. జాతిని వదిలేసుకొని తన కుటుంబాన్ని వదిలేసుకొని తన శక్తిని తన రక్తాన్ని ధారపోసి దళిత బహుజనుల కోసం పోరాటం చేసి తన చావు వరకు కూడా సిద్ధపడిన గద్దరన్నను మర్చిపోవడం చాలా సిగ్గుచేటు. దీన్ని జాతీయ మానవుడిగా ఖండిస్తూ ఈరోజు గద్దరన్న జయంతిని ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ మానవుడు తరపున చేయడం మేము జాతిని గౌరవించుకుంటూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులైనా కానీ తెలంగాణ ఉద్యమకారులైనా కానీ ఈరోజు గద్దరన్నను మర్చిపోవడం చాలా విచారకరం, సిగ్గుచేటు. వీళ్ళందరూ కూడా అధికారికంగా గద్దరన్న జయంతిని నిర్వహించాలని జాతీయ మహామార్గ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు గద్దరన్నను మర్చిపోవడం అనేది చాలా విచారకరం, సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో భారతరత్న అదేవిధంగా భారతరత్న గద్దరన్నకు ప్రకటించాలని జాతీయ మహామార్గ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కేంద్ర బడ్జెట్లో బీసీలకు 1,00,000 కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతర్ రామరాజు గుజరాతీ భాషలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. నేటి నుండి కేంద్ర ఆర్థిక బడ్జెట్ మొదటి సెషన్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కోఆర్డినేటర్ కమ్మగాని కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శంతన్ రామరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో సగానికి పైగా ఉండి ఉత్పత్తి శ్రేణి వర్గాలుగా దేశ రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ బీసీలకు 1,00,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు, విద్యార్థి సంఘ నాయకులు, జర్నలిస్ట్ నాయకులు దొంతు పురుషోత్తం నేత, కొండి సాయి కిరణ్ నేత, కాంగ్రెస్ యువ నాయకులు, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి గారు ఇవాళ బీసీలకు కేంద్ర లోపల 1,00,000 కోట్లతోటి ఒక బ్యాంకు ఏర్పాటు చేసి ఒక సంక్షేమ మండలి ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీల అభ్యున్నతి కావచ్చు, బీసీ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశం లోపల 50% పైగా ఉండే బీసీలు ఉత్పత్తి శ్రేణి వర్గాలుగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక ఉన్నటువంటి బీసీలు ఇవాళ అన్ని రంగాల్లో వెనుకబడిపోవడానికి మీ యొక్క విధానాలే కారణం అని చెప్పేసి మేము గంటాపదంగా చెప్తున్నాం. అదేవిధంగా మరి ఎన్నో రోజుల నుండి కూడా మరి కేంద్రంలో మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. కానీ 50% పైన బీసీలకు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఆ మంత్రిత్వ శాఖ కూడా పూరించే విధంగా మీరు ఒక మంత్రిని ఏర్పాటు చేయాలి. బీసీ సమస్యలను కూడా మరి మీ దృష్టి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇలా బీసీ లోపల ఎన్నో అణగారిన వర్గాలు ఉన్నాయి, అణగారిన కులాలు ఉన్నాయి. మరి వారందరినీ కులం పేరుతో దూషించే పరిస్థితి ఇవాళ నడుస్తూ ఉంది. మరి వాటన్నిటి భిన్నంగా ఇవాళ బీసీ యాక్ట్ను, బీసీ అట్రాసిటీ యాక్ట్ను కూడా తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలి, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ఇవాళ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ యువత విద్య, వైద్య, మరి ఉపాధి రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు పూర్తిగా వెనుకబడింది, తీవ్ర అసమానతలకు గురవుతున్నారు. కాబట్టి మరి బీసీలకు అన్ని రంగాలతో పాటుగా రాజకీయ రిజర్వేషన్లు అంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ఆ దిశగా మీరు ముందడుగు వేసి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించబోయే బీసీ రాజకీయ యుద్ధబేరీ సభకు మద్దతుగా జనగామ బీసీ నాయకులు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సైకిల్ యాత్ర జనగామ మీదుగా హుజరాబాద్, కమలాపూర్, అంబాలా, భీమారం మీదుగా హన్మకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా 55వ డివిజన్ భీమారం కార్పొరేటర్ జక్కుల శ్రీను మాట్లాడుతూ, నిన్న ఉదయం జనగామ నుండి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర
నిన్న రాత్రి భీమారం డీబీఆర్ గార్డెన్కు చేరుకుందని తెలిపారు. సైకిల్ యాత్ర చేరడానికి ముఖ్య సంకల్పం బీసీ ప్రజలను మేల్కొల్పే రాజకీయ యుద్ధబేరి సభకు బహుజనులంతా తరలివచ్చే విధంగా సైకిల్ యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే జై బీసీ జై బీసీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.